వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఈస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు నేను అక్కతో కలిసి గోల్డ్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. అనుకోకుండా బట్టల షాపింగ్ కూడా చేశాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. షాపింగ్ అంటే మన లేడీస్కి ఎక్కలేని ఉల్లాసం, ఉత్సాహం అన్నీ వస్తాయి. అందులోనూ గోల్డ్ షాపింగ్ అంటే ఆహా, ఇంకా చెప్పనవసరం లేదు. మనం కొనకపోయినా ఆ కలెక్షన్స్, ఆ ప్యాటర్న్స్ అన్నీ చూస్తే అదొక తృప్తి, నయనానందం కలుగుతుంది అన్నమాట మనకి. ఇక్కడైతే ఈజీగా, క్విక్గా, తొందరగా అయిపోయే మెనూ అయితే ప్లాన్ చేసుకున్నాను ఈ రోజుకి. సింపుల్గా అయిపోయే అరటికాయ వేపుడు, ఆకుకూర పప్పు, అలాగే వింటర్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది రసం, అది కూడా పెడుతున్నాను. మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది. మీ అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి బాగా ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ న్యూ ఇయర్ కోసం కొత్త రెజల్యూషన్స్ సెట్ చేసుకున్నారా? కూడా ఒక 3 రెజల్యూషన్స్ సెట్ చేసుకున్నాను. ఈ రెజల్యూషన్స్ ఈ ఇయర్కే కాకుండా లైఫ్ అంతా ఫాలో అవ్వాలనుకుంటున్నాను. అవి ఏంటంటే ఫిట్ అండ్ హెల్దీగా ఉండడం, వెల్త్ని డెవలప్ చేసుకోవడం, అలాగే రిలేషన్షిప్స్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఐ విష్ మనం సెట్ చేసుకున్న రెజల్యూషన్స్ ఎటువంటి డీవియేషన్ లేకుండా బాగా ఫోకస్ పెట్టి ఫాలో అయ్యి చక్కగా మనం అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వచ్చేసాము నెక్సస్ మాల్కి. ఈ మాల్ మోస్ట్ కంఫర్టబుల్ అండ్ చాలా కన్వీనియంట్గా ఉండే మాల్. ఇప్పుడైతే అన్ని కేటగిరీస్, అన్ని బ్రాండ్స్ బడ్జెట్లో అవైలబుల్ ఉంటాయి. ఫుడ్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. మనం షాపింగ్ అనే కాదు, ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు జస్ట్ ఇలా మాల్స్కి వస్తే చాలా ఈజీగా టైంపాస్ అయిపోతుంది. మాల్ కొంచెం స్పేషియస్గా ఉంటుంది, ఎక్కువ క్రౌడీగా ఉండదు. ఇక్కడ మాల్ అయితే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ థీమ్తో డెకరేట్ చేశారు. డెకరేషన్ అది చాలా బాగుంది. బట్ ఎందుకో కొంచెం డెకరేషన్ అంతా డౌన్ సైజ్ అయిందేమో అనిపించింది. లాస్ట్ ఇయర్ డెకరేషన్స్తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్గా డెకరేట్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఆర్ నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయేమో తెలియదు కానీ బట్ సింపుల్గా, ఎలిగెంట్గా అయితే బాగుంది. మాల్లోకి ఎంటర్ అయిన వెంటనే నన్ను బాగా అట్రాక్ట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇదేంటంటే హ్యాండ్లూమ్ వేవింగ్ మిషన్. మాల్లో రీసెంట్గా ఒక శారీ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం ఇక్కడ డైరెక్ట్గా మగ్గాల్ని తెచ్చి ఒక పర్సన్తో ఇక్కడ చీరలు నేయిస్తున్నారు. వాళ్ళ థాట్ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్కి ఇది ఒక యూనిక్ ఐడియా అని చెప్పొచ్చు. నిజంగా లైవ్లో అక్కడ నుంచొని చీర నేయడం అనేది చూస్తూ ఉంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అలాగే మనకి చీర నేయడం వెనకాల ఎంత కష్టం ఉందో అన్నది అర్థమవుతుంది. ఒక్కొక్క చీర నెయ్యాలంటే సింపుల్ శారీ మినిమం 5 to 7 days పడుతుందంట. అందులో చాలామందికి హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఏంటి అన్నది అంత ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. జస్ట్ వింటూ ఉంటాము, ఇది చేత్తో నేసిన చీర, హ్యాండ్లూమ్ శారీ అనేసి. కానీ అది ఎంత కష్టపడి నేస్తారు, దాని వెనకాల ఎంత డిఫికల్ట్ టెక్నిక్ ఉన్నదన్నది ఇక్కడ చూశాక నాకు అర్థమైంది. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పోగు కూడా తీసి అది ఒకసారి నేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకొని చేయాలి. బార్డర్స్కి వేరేగా ఫ్రేమ్ పెట్టుకోవాలి, మధ్యలో డిజైన్ ఉంటే దానికి వేరేగా ఫ్రేమ్స్ పెట్టుకొని చేయాలి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ అండి. రోజుల్లో శారీ కొనుక్కోవడం, కట్టుకోవడం అన్నది జస్ట్ హార్డ్లీ ఒక 2 to 3 times వేసుకోవడమే అయిపోయింది. వాళ్ళంతా కష్టపడి అన్ని రోజులు నేసిన శారీ మనం అన్నిసార్లు కడతామో లేదో తెలీదు. అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం ఏదన్నా హ్యాండ్లూమ్ శారీ తీసుకుంటే కనుక 1-2 సార్లు కట్టి పక్కన పెట్టేయకుండా లెట్స్ రెస్పెక్ట్ ద క్రాఫ్ట్మ్యాన్షిప్, దాన్ని రీయూస్ చేయాలి, మల్టీ టైమ్స్ కట్టుకోవాలి, రీడిజైన్ చేసి మనం దాన్ని యూస్ చేయాలి అని మీరు కూడా దీనికి సపోర్ట్ చేసి రెస్పెక్ట్ చేస్తారనుకుంటున్నాను. రియల్లీ అప్రిషియేట్ నారాయణ సిల్క్స్ ఫర్ showcasing our old traditional saree weaving methods and creating awareness among us. శారీ నేయడం చూసిన తర్వాత నేను డైరెక్ట్గా వచ్చేసాను వెస్ట్ సైడ్కి. ఇక్కడికి నేను ఒక ఇండో వెస్టర్న్ ప్యాటర్న్లో ఉన్న ఒక షార్ట్ కుర్తీ కొనాలని వచ్చాను. ఈ పర్సనలీ లవ్ వెస్ట్ సైడ్ ప్రొడక్ట్స్. ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ సైజెస్ కూడా చాలా బాగా ఫిట్ అవుతాయి.
వెబ్సైట్లో ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటే కనుక మినిమం 3 to 4 ఇయర్స్ చూసుకోక్కర్లేదు. నేనైతే అలాగే వాడతాను. ఒక టీ షర్ట్ అయితే కొనుక్కున్నాను. అది దాదాపు ఒక 5 సంవత్సరాలు వేసుకొని ఉంటాను. ఇంకా చూసిన జనాలందరికీ అది తీసి దాచేద్దామా అన్నంత విసుకొచ్చిందన్నమాట. అంతలా వాడాను దాన్ని. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. చూస్తున్న కుర్తీస్ అన్నీ కూడా అరౌండ్ 1500 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూ అరైవల్స్ అంట. వీటి మీద దేని మీద కూడా డిస్కౌంట్ లేదు. కలెక్షన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఈ షార్ట్ టాప్ చూడండి, కుర్తీ. ఇది మంగళగిరి ఫ్యాబ్రిక్. దీన్ని ఇండో వెస్టర్న్ ప్యాటర్న్లో స్టిచ్ చేశారు. ఫ్రంట్ ఆలియా కట్ ఇచ్చి చూడటానికి చాలా బాగుంది. మనం జనరల్గా ఫ్యాబ్రిక్ చూస్తే ట్రెడిషనల్ సేమ్ ప్యాటర్న్ చూడీదార్ ప్యాటర్న్ గుర్తొస్తుంది. లేదంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం మాత్రమే గుర్తొస్తుంది ఈ ఫ్యాబ్రిక్తో. కానీ ఇలా కూడా స్టిచ్ చేయవచ్చా అని అనిపించింది ఇది చూసిన తర్వాత. వెతుకుతూ ఉన్నాను. నా వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టోర్ అంతా వెతికి 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 అలసిపోయాను, కానీ నేను అనుకున్నది, నాకు కావాల్సింది ఇక్కడ దొరకలేదు. అయినా వదలం కదా, ఇంకా వెతుకుతానే ఉన్నాను. ఎవరు కాదన్నా అవునన్నా మనం వెళ్ళింది ఒకదానికైనా, అది మనకి దొరికినా దొరకకపోయినా స్టోర్లో మిగతా ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా ఒక లుక్ వేసి వస్తాం కదా, అది మన రైట్ యాక్చువల్లీ. లేడీస్ సెషన్ మొత్తం ఇంచు ఇంచు ఏది వదిలిపెట్టకుండా అన్నీ చూసేసాను. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ టర్న్. యాక్చువల్లీ ఇద్దరికి కావాలి ఇండో వెస్టర్న్ ప్యాటర్న్లో ఉన్న కుర్తాస్. నాకైతే వెస్ట్ సైడ్లో దొరకలేదు. ఇప్పుడు ఇంకా మా హస్బెండ్ కోసం వేట మొదలు పెట్టాలి. మీరు కూడా ఎవరైనా మీ హస్బెండ్కి కానీ ఆర్ మీ ఫాదర్కి కానీ ఆర్ మీ బ్రదర్కి కానీ బట్టలు ఎవరైనా చూడాలనుకుంటే ఇక్కడ మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇక్కడ వెస్ట్ సైడ్లో కలెక్షన్ అని మరీ సోబర్గా ఉన్నాయండి. మరీ ఇంత సోబర్ మనకు పనికిరాదని చెప్పి ఇక్కడ లొకేషన్ అయితే చేంజ్ చేసేసాము. ఇప్పుడు వచ్చేసాము మనం సెంట్రోకి. అండి ఇది వరకు సెంట్రల్ ఉండేది కదా, ఆ ప్లేస్లో సెంట్రో అని పేరు మార్చుకొని వచ్చింది. పేరు మాత్రమే మారింది, మిగతా ఏమీ మారలేదు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి. ఇండో వెస్టర్న్లో ఎక్కువ కలెక్షన్ లేనందువల్ల ట్రెడిషనల్లోనే చూస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్కి. లాంగ్ అండ్ షార్ట్ కుర్తాస్ రెండు చూస్తున్నాను, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. ఉంటే మరీ ట్రెడిషనల్గా ఉంటున్నాయి, లేదంటే మరీ లైట్ కలర్లో ఉంటున్నాయి. సెంట్రోలో కొన్ని బ్రాండ్స్లో ఆఫర్ ఉందండి. 1000 రూపీస్లోవి రెండు కొంటే ఈచ్ 500కి వస్తాయి. 1500లోవి రెండు కొంటే ఈచ్ 1000కి వస్తాయి. నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. రెగ్యులర్ కలెక్షనే ఉన్నాయి ఇందులో. ఇలా ఎవరైనా అబ్బాయిలు ఉంటే అదేనండి, బ్రదర్స్ ఎవరైనా ఉంటే హలో బ్రదర్స్ చూసుకోండి, ఈ కలెక్షన్ మీకేమన్నా ఈ పండగకి ఉపయోగపడుతుందేమో. ఫైనల్గా కలెక్షన్ అంతా చూసిన తర్వాత మా హస్బెండ్ కొన్ని కుర్తాలైతే పక్కన పెట్టుకొని అవి ట్రయల్ వేసి ఫైనల్గా రెండైతే సెలెక్ట్ చేశారు. అవి తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్ చేసేసి అక్కడి నుంచి మనం వచ్చేసాము ప్రేమ్లాల్ జ్యువెలర్స్కి, గోల్డ్ షాపింగ్కి. యాక్చువల్లీ ఇక్కడికి మార్నింగే రావాల్సింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడైతే వచ్చాము. షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక ఆతృత మాట, అక్కడ ఏమేమి పెట్టారు, ఏమేమి మోడల్స్ వచ్చినాయి అనేసి. పాపం ఎంటర్ అయిన వెంటనే సేల్స్ మెన్స్ అడుగుతారు, ఏం చూస్తారు మేడం అని. అబ్బాయి మనం అవి పట్టించుకోం కదా, మనం కావాల్సిందే చూస్తాం. ఇక్కడ ఇప్పుడు చూస్తుంది బ్లాక్ డైమండ్స్ నల్ల పూసలు.
ఎప్పుడైనా ఎవరితో అయినా గోల్డ్ షాపింగ్కి వచ్చినప్పుడు నేను మాత్రం తప్పకుండా 2 థింగ్స్ అయితే చూస్తాను. ఒకటేమో నల్లపూసలు, ఇంకొకటి ముందు చూస్తారు మీరే ఈ వీడియోలో, ఇంకొకటి జుంకాలు. అదేనండి బుట్టలు అంటాం కదా మనం, అవి. ఈ బుట్టలు అంటే చాలా ఇష్టం. చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయి, లైట్ వెయిట్లో కూడా గ్రాండ్ లుక్ని ఇస్తాయి. అతి చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద భారీ ఫంక్షన్ వరకు ఇవైతే పెట్టుకోవచ్చు. ఎవర్ గ్రీన్ పాపులర్ మాట ఈ బుట్టలు. మన అమ్మమ్మల దగ్గర ఉన్నాయి, మన మమ్మీల దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి. నా దగ్గర చిన్న సైజ్ బుట్టల నుంచి పెద్ద వరకు 4-5 జతలు ఉన్నాయి. బట్ స్టిల్ బుట్టలు అంటే హ్యూజ్ అబ్సెషన్ అన్నమాట నాకు. ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా లైట్ వెయిటే, బిలో 15 గ్రామ్స్లోనే ఉన్నాయి. అక్క వాళ్ళకి కావాల్సిన మోడల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు తీసుకున్నది ఈ సెట్ మాట. షాపింగ్ అయిపోయిన వెంటనే ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. మార్నింగ్ నుంచి బాగా అలసిపోయాము షాపింగ్ అంతా చేసి. మధ్యాహ్నం లంచ్ కూడా హడావుడిగా తిని బయలుదేరాను నేనైతే. ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, వేడి ఫుడ్ కోసం వెయిటింగ్. ఈ లోపల అందరం కలిసి మార్నింగ్ నుంచి ఏం చేసాము అన్నది సమ్మరీ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ బొజ్జ నిండా హ్యాపీగా తినేసి ఇంటికి వెళ్ళి బొజ్జోవడమే అండి. ఈరోజు వీడియో నేను చూపించిన ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ హ్యాపీ లివింగ్ విషెస్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. స్టే హెల్దీ, బీ హ్యాపీ. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. బాయ్ అండి.